చపాతీ, నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కూరలు ఇలా ఏం కొన్నా హోటల్, టిఫిన్ సెంటర్లలోనూ అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న ఆహారం మృదువుగా కూడా ఉంటుంది. ఇందుకోసమే చాలా మంది మహిళలు తమ పిల్లలకు, భర్తలకు లంచ్ ప్యాక్ చేయడం కోసం అల్యూమినియం ఫాయిల్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఆహార పదార్థాలని అల్యూమినియం ఫాయిల్స్ లో భద్రపరచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. వేడిగా ఉండే ఆహార పదార్థాలు అల్యూమినియం ఫాయిల్లోని రసాయనాలను గ్రహిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల స్వభావం ఉన్న ఆహారాలు, కూరలు, టమాటాలు వంటివి ఫాయిల్లోని అల్యూమినియంను ఎక్కువగా గ్రహిస్తాయి. అధిక మొత్తంలో అల్యూమినియం శరీరంలో చేరడం వలన ఎముకల సమస్యలు, జీర్ణ సమస్యలు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది వంటలు చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడటం, ప్యాకింగ్ కోసం అల్యూమినియం ఉత్పత్తులు వాడటం మొదలైన కారణాల వల్ల శరీరంలోకి అల్యూమినియం పెద్ద మొత్తంలో చేరుతోంది. అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా వెళ్లటం వల్ల గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్ఛలు, పిల్లల్లో ఎదుగుదల తగ్గటం మొదలైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచడంలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తుందని, టమాటా, నిమ్మ వంటి ఆమ్లగుణం కలిగిన పదార్థాలు అల్యూమినియం పాత్రలో వేడి చేస్తే ప్రతిచర్య కారణంగా అల్యూమినియం ఎక్కువగా లీక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మాటకొస్తే అసలు వంటలకు అల్యూమినియంతో తయారైన పాత్రల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఆహారాన్ని వండడానికి మట్టి, గాజు, సిరామిక్, స్టీల్ పాత్రలను ఉపయోగించుకోవాలని, తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించుకోవాలని తెలిపారు. అంతేకాకుండా అల్యూమినియం ఫాయిల్లో ఆహారాన్ని ప్యాక్ చేసిన దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదని, ముఖ్యంగా ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్లో ఉంచి ఓవెన్లో పెట్టి వేడి చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు.